హాయ్ అండి. ఈరోజు చేపల పులుసు చేస్తున్నానండి. బొచ్చ చేప అండి. బొచ్చ చేపల ముక్కలండి క్లీన్ చేసి పెట్టుకున్నాను కడిగి బాగా. కొత్తిమీర, ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, పచ్చిమిరపకాయలు, చింతపండు నేను వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కలండి 4 కొద్దిగా పెద్ద మీడియం సైజు అండి. వెల్లుల్లి పేస్టు, ఆయిల్, చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి. ఇలా వెడల్పు ఉన్న గిన్నె తీసుకున్నాను. చేప ముక్కలు వేస్తున్నానండి. చేప ముక్కలు ఇలా వేసానండి. ఈ చేపల పులుసుకి అన్నీ మొత్తం ఒకేసారి కలిపేసుకుంటానండి. ఇది ఈజీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది కలిపి పెట్టేసుకుంటున్నా. కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, ధనియాల పౌడర్ అండి ఇది 2 స్పూన్లు, కారం 2.5 స్పూన్లు అండి. కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి మీరు. దీంట్లో అల్లం వేయనండి నేను. వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక్కటే చేసుకుంటాను. కొద్దిగా వేస్తున్నానండి. పచ్చిమిర్చి పొడవులు అలా కోసుకొని వేసుకుంటానండి. ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు వేస్తున్నానండి. ఆనియన్ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొత్తిమీర వేస్తున్నాను. ఆయిల్ వేస్తున్నానండి. 5 గరిటెలు ఆయిల్ పోయాలండి. వేసానండి ఆయిల్. ఇప్పుడు కలిపేసుకుంటున్నాను. బాగా ఇలా కలుపుకోవాలండి. జీలకర్ర, మెంతులు పౌడర్ అండి వేయించి పౌడర్ చేసుకున్నాను. 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు రసం తీసి అట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు వేసేస్తున్నాను. వేసి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. వేస్తున్నానండి. ఒక గ్లాస్ వాటర్ పోసాను. ఇలా కలుపుకున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ చేపల పులుసు. టేస్టీగా కూడా ఉంటుంది. ఇచ్చానండి. ఇంకా ఇలాగ మొత్తం పెట్టేసేయండి ఇవనండి. ఇంకా అంతే. మూత పెడుతున్నానండి. ఒక 10 నిమిషాలు హైలోనే ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిందండి. మూత తీసాను. ఇలా ఉంటుందండి. ఇప్పుడు సిమ్ చేసేసుకుంటున్నానండి. మూత పెట్టేసుకుంటున్నా. ఫ్లేమ్లో పెడుతున్నాను. ఫ్లేమ్లో ఇలా పెట్టానండి. ఇలా ఉడుకుతూ ఉంటుంది. కొద్దిసేపు ఉడికించుకోవాలండి. చూపిస్తాను మళ్ళీ. నీళ్ళు ఎగురుకుంటా వస్తూ ఉంటుందండి. గ్రేవీ దగ్గర పడుతుంది. అప్పుడు అవుతుందండి పులుసు. ఇలా ఉడుకుతుందండి. జీలకర్ర, మెంతుల పౌడర్ వేస్తున్నాను కొద్దిగా. దించేటప్పుడు ఉంటుందండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా రెడీ అయిపోయింది. ఇలా గ్రేవీ ఇలా ఉంటుంది. ఇంకా కాచుక పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా దింపేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.